ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమస్తే. అందరికీ నమస్కారం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. అయితే మనకి ఇంతకు ముందర లాస్ట్ టైంలో నేను ఒక్కొక్క రాశి వాళ్ళకి 2025 ఏ ఏ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు వస్తాయి, అవి మన తెలుగు పంచాంగంతో సంబంధం లేకుండా కేవలం ఆంగ్ల సంవత్సరం దాని ప్రకారం మనము ఏ ఏ రాశులకి ఏ ఏ మార్పులు జరుగుతాయి, ఎలా ఉంటుంది, ఇవన్నీ నేను ఇన్డెప్త్గా చెప్పాను లాస్ట్ వీడియోలో. సో ఈ రోజు ఏంటంటే మనము త్వరలోనే మనకి ఏ రాశులు ఎఫెక్ట్ ఎలా వస్తున్నాయి, ఏవి ఎలా ఎలాంటి మార్పులు వస్తున్నాయి అని చూసినట్టయితే మనకి ముఖ్యంగా మార్చ్లో షష్టగ్రహ కూటమి అనేది జరుగుతోంది. క్రితం మనకు 2019 సంవత్సరంలో కూడా షష్టగ్రహ కూటమి ద్వారా మీకు అందరికీ తెలిసిందే, మనకందరికీ ఎంతోమంది జ్యోతిష్ శాస్త్ర నిపుణులు మరియు శాస్త్రవేత్తలు ఎన్నో రకాలుగా చెప్పారు. ఖచ్చితంగా ఏదో సంఘటన జరుగుతుంది, అది మానవాతీతానికి పెద్ద ఆటంకాలు తెస్తుంది అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పాము కూడా. కాకపోతే అది పర్టికులర్గా ఈ వ్యాధి వస్తుంది అని చెప్పేసి చిన్నగా ఒక సూచిక మాటుకే మాకు ఎవరికైనా అంతే, జ్యోతిష్య నిపుణులు 90 నుంచి 95% కరెక్ట్గా చెప్పగలుగుతాం. 5% అటు ఇటు అన్నట్టుగానే ఉంటుంది, ఖచ్చితంగా అయితే రాదు. కాకపోతే అక్కడ కూడా ఇది ఏంటంటే దేశగోచారం ప్రకారంగా చూసిన సంఘటన అన్నమాట. కాబట్టి మనకి ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనము అప్పుడు చెప్పగలిగాం. అందరూ జ్యోతిష నిపుణులు చెప్పారు, ఖచ్చితంగా చెప్పారు, ఫలానా తారీఖు ఈ షష్టగ్రహ కూటమి వస్తుంది, దానివల్ల ఏ రాశులు ఇబ్బంది పడతారు కూడా ఖచ్చితంగా చెప్పారు. కాకపోతే అక్కడ ఏమైందంటే గురుబలం పోయింది. అక్కడ బృహస్పతి ఒక్కసారి ఒకే సంవత్సరంలో మూడు రాశులు అటు ధనుర్రాశి, వృశ్చిక రాశి, మకర రాశి, ఈ 3 రాశులు ఎఫెక్ట్ అయ్యాయి. ఒకే సంవత్సరంలో 3 రాశుల్లో బృహస్పతి లేదా శని భగవానుడు, అంటే బృహస్పతి అంటే గురు కనుక మారినట్టయితే ఒక ప్రళయం జరిగే అవకాశాలు చాలా ఉంటాయి. కానీ ఇక్కడ మనకి షష్టగ్రహ కూటమిలో కూడా పెద్దగా మార్పులు అవుతాయి. అంటే దేశగోచారము మనము ముఖ్యంగా మనం చెప్పేది ఈ షష్టగ్రహ కూటమి, దేశగ్రహ గోచారము ప్లస్ రాజకీయవేత్తలకి రాజకీయాలు ఎలా అవుతాయి, వాటి వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేసి మనము ఈ తూచాతాయిగా మనం చెప్పగలుగుతాం. కాకపోతే ఇది పర్సనల్గా మనం చూసినట్టయితే ఒక్కో రాశి, మళ్ళీ నేను చెప్తున్నాను ప్రతిసారి నేను ఈ వీడియో తీసినప్పుడల్లా పర్సనల్గా మీ వ్యక్తిత్వ జాతకంలో మీ జాతకాల్లో ఏ దశ అంతర్దశలు నడుస్తున్నాయి, మీ లగ్నం ఏంటి ఖచ్చితంగా తెలుసుకొని ఆ దశ అంతర్దశలు ఈ గోచార ఫలితాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే మనకు అప్పుడు కరెక్ట్గా ఫలితాలు వస్తాయి. అలా కాకుండా కేవలం ఇప్పుడు చెప్పిన గోచారమే ఈ రాశులకి ఎఫెక్ట్ అవుతుందని అంటే అది కాదు. దాంట్లో ఓన్లీ 50 నుంచి 60% లేదా ఒక్కోసారి 50% రిజల్ట్స్ కూడా రావు, మనకి ఫలితాలు అంతగనం రావు. మనం ఖచ్చితంగా మన నక్షత్రం ఏంటి, మన రాశి ఏంటి, మన లగ్నం ఏంటి, దశాంతర్దశలు ఏమి నడుస్తున్నాయి, లగ్నాధిపతి ఎంత బలంగా ఉన్నాడు, ఇవన్నీ మనం ఖచ్చితంగా మన జాతక చక్రంలో తెలుసుకోవాల్సిన విషయాలు. దాని ద్వారా ఈ గోచారం ఏంటంటే ఒక 20 to 30% రిజల్ట్స్ వస్తాయి. అంతేగాని గోచారంలో ఇవన్నీ మార్పులు జరిగిపోతున్నాయి, మాకేమో జరిగిపోతుంది, అందరికీ ఏమోనో అయిపోతుంది, అద్భుతాలు అయిపోతాయి, లేదా ఏమీ అవ్వవు, లేదా ఈ పలానా రాశి వాళ్ళు ఇలా అయిపోతారు అన్నట్టు అలా ఏమీ జరగదు. కాకపోతే మనకి తూచాతాయిగా మనకి ఏ రాశిలో ఈ గ్రహాలు కలయిక నడుస్తుంది. యాక్చువల్గా గ్రహ కూటమి అంటేనే షష్టగ్రహం అంటే 6 గ్రహాలు కూటమి అంటే కలుసుకొని ఆ రాశిలో
అది కూడా 2 రోజులే జరుగుతుంది సంఘటన. ఎందుకంటే ప్రతి 2.5 రోజులకి చంద్రుడు మారిపోతాడు. చంద్రుడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి మారిపోతాడు. కాబట్టి మనకి ఇక్కడ చంద్రుడిని కలుపుకుంటే రవి ఇక్కడ ఉంటాడు, శని భగవానుడు వచ్చేస్తాడు 30వ తారీఖుకి, మార్చ్ 2025 మనకి 30వ తారీఖు ఈ సంఘటన జరుగుతోంది. అయితే అది కూడా 2 రోజులే జరుగుతుంది. అప్పుడు రవి శని భగవానుడు వచ్చేస్తాడు, బుధుడు వచ్చేస్తాడు, శుక్రుడు ఉంటాడు అక్కడే, రాహు కూడా అక్కడే ఉంటాడు. ఈ గ్రహాలు బుధుడు కూడా అక్కడే ఉంటాడు కాబట్టి ఈ గ్రహాలన్నీ ఉంటాయి కాబట్టి మనము ఆ 2 రోజులు మనము షష్టగ్రహ కూటంగా మనం తీసుకుంటాము. ఆ రాశి అంటే మీన రాశిలో పడుతుంది కాబట్టి మీన రాశి వాళ్ళకి ఎలా ఉంటుంది, అలాగే మిగతా రాశులందరికీ కూడా ఎలా ఉంటాయి మనం చూస్తాము ఇప్పుడు తుచ్చతాయిగా. అయితే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ తెలుసుకోవాల్సింది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఒక ఆర్క్ లాగా వచ్చేస్తుంది అనమాట. అంటే మనకి 2 రోజులు షష్టగ్రహ కూటమి ఉంటుంది. తర్వాత 2.5 రోజుల తర్వాత చంద్రుడు వచ్చేస్తాడు. తర్వాత 10-15 రోజులకి రవి మారిపోతాడు, మళ్ళీ బుధుడు వెళ్ళిపోతాడు, రాహు మనకి కుంభరాశిలోకి వచ్చేస్తాడు. ఇలా అన్నీ ఒక్కొక్క గ్రహాలు వెళ్ళిపోతుంటాయి. శుక్రుడు వెళ్ళిపోతాడు, బుధుడు వెళ్ళిపోతాడు, ఇవన్నీ వెళ్ళిపోతుంటాయి కాబట్టి ఆ పంచగ్రహ కూటమి అనేది కూడా మెల్లిమెల్లిగా వీడిపోతుంది. కాకపోతే ఇక్కడ ఈ పంచగ్రహ కూటమి అనేది కూడా 10-15 రోజులు మనకి. అయితే 7 లగ్నాలకి మటుకు కాలసర్ప దోషం వస్తుంది. అయితే చాలా మటుకు అందరూ చెప్పేది ఏంటంటే కాలసర్ప దోషం అనేది కాలసర్ప యోగమా అని చెప్పబడుతుంది మన పూర్వీకులు చెప్పిన విధానం. అయితే ఈ కాలసర్ప యోగము దేశగోచారంకే వర్తిస్తుంది, కానీ పర్సనల్గా వ్యక్తిత్వ జాతకానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అనేసి చెప్తారు. కానీ కొన్ని లగ్నాలకి మటుకు ఒక్కొక్క 12 రకాల ఇవి కాలసర్ప దోషాలు ఉంటాయి. సో ఒక్కొక్క కాలసర్ప దోషం ఒక్కో విధమైన ఫలితాలు కూడా ఇస్తుంది. ఇన్డెప్త్గా ఎప్పుడన్నా వీలుంటే నేను చెప్తాను ఒక్కొక్క కాలసర్ప దోషం ఏ విధమైన ఫలితాలు ఇస్తుంది అని చెప్పేసి మరిన్ని వీడియోస్లోను. అయితే అలా ఈ 7 లగ్నాలకి మటుకు ఖచ్చితంగా ఈ కాలసర్ప దోషం అయితే వర్తిస్తుంది. మీరు ఎవరన్నా పిల్లలు పుట్టేవాళ్ళు వాళ్ళు ఏమన్నా ఉంటే ఏమంటారు, చాలామంది నన్ను అయితే అడుగుతుంటారు టైమింగ్స్ ఇవ్వమని చెప్పేసి. దయచేసి ఈ కాల సర్పదోషంలో కాకుండా వేరే లగ్నాల్లో చూసుకోండి మీ పిల్లలు పుట్టుక. ఇది ఒక్కటి మన చేతిలో కొద్దిగా ఉంటుంది. జనన సమయము మరణ సమయము ఈ 2 మన చేతుల్లో ఉండవు చెప్పాలంటే. కాకపోతే మన మానవ ప్రయత్నం ఏదన్నా చేయాలని అంటే మటుకు ఇది మన చేతుల్లో ఉంటుంది. కాస్త చూసి చేసుకోండి. సింహ లగ్నం తెలియని వారికి రాశి అని అనుకున్నట్టయితే సింహ లగ్నాధిపతి ఎవరు అని అంటే రవి. గ్రహరాజు అయిన రవి మనకి ఎక్కడున్నాడు అని అంటే అష్టమంలో ఉన్నాడు. రవి అష్టమంలోనే 4 రోజుల పాటు ధను రాశిలోనే ఉంటాడు. అయితే ఇక్కడే మనకి ఏంటంటే రవితో పాటు వేరే గ్రహాలు అసంగత్వం పొందుతాయి. అంటే రవి గ్రహరాజు కదా, రాజు. ఒక అడవిలో సింహం ఎంత పవర్ఫుల్గా ఉంటుందో ఆ అడవి మొత్తంలో సింహం ఎక్కడ తిరిగినా కానీ రాజు రాజే. అయితే ఇక్కడ ఏమైపోతుందంటే మనకి రాహు కూడా ఉంటాడు. సో ఈ షష్టగ్రహ కూటంలో 4 రోజుల్లో మనకి రాహు డిగ్రీస్ రవి డిగ్రీస్ ఎప్పుడు దగ్గరగా ఉంటుందో అది కాస్త చూసుకున్నట్టయితే ఆ సమయంలో కొద్దిగా మీరు ఏమైనా పరిహారాలు చేసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు వస్తాయి. ముందరే తెలుసుకొని చేసుకుంటే మంచిది. చాలామంది ఏంటంటే రవి రాహు దగ్గరలోనే ఉన్నారు మీకు అంటే ఓన్లీ కూటమి చూసే చెప్పేస్తారు ఇది గ్రహణ యోగం, మీకు ఇలా అయిపోతుంది అలా అయిపోతుంది. కంగారు పడకండి, ఆందోళన చెందకండి. ఏ డిగ్రీస్లో ఉన్నారు అప్పుడు ఇది కూడా నవజాత శిశువుకే వర్తిస్తుంది, కానీ ఆల్రెడీ సింహ లగ్నం సింహ రాశి వాళ్ళకి ఇది వర్తించదు.
ఎందుకంటే చెప్పాను కదా, ఒక అడవిలో రాజు ఎంత పవర్ఫుల్గా ఉంటాడో అంతే పవర్ఫుల్గా ఇక్కడ రవి కూడా ఉంటాడు. కాకపోతే ఇక్కడ అష్టమం అయిపోయింది కాబట్టి ఖచ్చితంగా ఈ పంచగ్రహ కూటమి, షష్టగ్రహ కూటమి ఇవన్నీ ఏమీ వర్తించదు. కానీ అష్టమంలో ఫలితాలు ఇస్తాడనమాట రవి. కొద్దిగా ఆరోగ్యంలో అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు, కొద్దిగా స్వల్ప అనారోగ్యము, లేదా స్వల్పంగా ఏమన్నా మనకి అప్పుడే ఎండలు స్టార్ట్ అవుతూ ఉంటాయి కదా, వేసవి కాలం కూడా మొదలవుతూ ఉంటుంది కాబట్టి కొద్దిగా బాగా ఎండలు ఎక్కువగా ముదిరిపోయే ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు కొద్దిగా జాగ్రత్త పడండి. కొద్దిగా మజ్జిగ అన్న, లేకపోతే ఇంకేంటంటే ఇవి మంచినీళ్ళు పంచడానికి నీటి దానం చేయండి. అది మజ్జిగ పంచుతూ ఉంటే కూడా చాలా మంచిది. అలాగే ఎరుపు వస్త్రాలు, ఎరుపు వస్తువులు ఏమన్నా ఇవ్వటానికి ప్రయత్నం చేయండి. ఫిబ్రవరిలోనో మార్చిలోనో మాఘమాసము మనకి ఈ ఉగాది దాకా మీరు చేసుకున్నట్టయితే మనకి ఈ అష్టమ రవి ఫలితాలు తగ్గిపోతాయి. అంతేగాని షష్టగ్రహ కూటమి వల్ల ఏదో అయిపోతుంది అన్నట్టయితే కాదు.